హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ పర్టిక్యులర్ సెషన్‌లో మనం వచ్చరికి ఏంటి అనంటే, మనకు సేవ్ ఎర్రర్ అంటే కమిట్ ఎర్రర్ ఏదైతే మనకు వస్తుందో సేవబుల్ డేటా పేజ్ యూజ్ చేస్తే, దాన్ని మనం ఎలా ఫిక్స్ చేయొచ్చు? ఎలా ఓవర్‌కమ్ చేయొచ్చు? ఓకే. సో, దాంతో పాటు మనం వచ్చరికి ఏంటి అనంటే, లుకప్ అంటే ఏంటి? అసలు ఎప్పుడు వాడాలి? అండ్ డేటా ట్రాన్స్‌ఫార్మ్ ఇక్కడ మనకు డేటా ట్రాన్స్‌ఫార్మ్ ఆప్షన్ కూడా ఉంది కదా! అది మనం ఎప్పుడు వాడాలి? ఓకే. అండ్ రెస్పాన్సిడిటీ ఎప్పుడు వాడాలి? అండ్ యాస్ వెల్ యాస్ కొన్ని ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా మనము ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ ఈ ఎపిసోడ్‌లో ఎండ్ ఆఫ్ ది సెషన్‌లో మనం వచ్చరికి ఏంటి అనంటే, ఈ సేబుల్ డేటా పేజ్ పైన ఏమేం క్వెషన్స్ ఉంటాయి? ఏ విధంగా అడగొచ్చు? ఓకే. సో, అనే అంశాల పైన ఈరోజుసరికి ఏంటి అంటే మనం దలుచున్నామనమాట. సో, ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటి అనంటే, ఇప్పటి వరకు ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే కొంచెం ఆ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆహ్, కొంచెం హెల్ప్ అయితే చేయండి. ఎందుకనంటే కొంచెం మాకు గూడా ఎంకరేజ్‌మెంట్ టైప్ ఉంటుందనమాట. రైట్. సో, ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చరికి ఏంటి అనంటే, మనం ప్రీవియస్ ఎపిసోడ్స్‌లో మనం వచ్చరికి ఏం చేసామనంటే లుకప్‌తోని ఒక చిన్న యూజర్ స్టోరీ అయితే మనం ఏది ఎగ్జిక్యూట్ చేసాం. అదేంటి అనంటే ఎగ్జిస్టెంట్ రికార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అప్డేట్ చేయడానికి మనం ఏం చేసామనంటే ఫర్ సపోజ్ సీడబ్ల్యూఆర్ ఐఫాన్ 1 ఉంది గదా! ఇప్పుడు దీన్నే అంటే ఈ సీడబ్ల్యూఆర్ ఐఫాన్ 1నే ఒక్కసారి ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు ఈ సీడబ్ల్యూఆర్ ఐఫాన్ కాపీ చేశాను. యాహ్! ఈ సీడబ్ల్యూఆర్ ఐఫాన్ 1నే ఫర్ సపోజ్ ఏదో ఇట్లా కొట్టేస్తే ఇప్పుడేమవుతుందనంటే సీడబ్ల్యూఆర్ 1 అనే రికార్డ్‌ని అప్డేట్ జేస్తుంది. ఓకే. అది ఉన్న రికార్డ్‌ని అప్డేట్ జేస్తుంది. యూజింగ్ లుకప్. లుకప్ వాడినాం కాబట్టి అదే. మరి ఇఫ్ ఇన్ కేస్ నాకు కొత్త రికార్డ్ నాకు ఇన్సర్ట్ అవ్వాలి. మరి ఎలా చేయాలి అనే దానిపైన మనం ఈ యూజర్ స్టోరీ పైన వర్క్ చేద్దాం ఈరోజు. రైట్. సో, ఫస్ట్ బిఫోర్ డైరెక్ట్‌లీ ఇంకా మనం జంపింగ్ చేసే బదులు ఇంతకుముందు లుకప్ గురించి చెప్పాను. సో, మళ్ళొక్కసారి మీకు రీవిజిట్ చేపిస్తాను. రైట్. సో, లుకప్ అంటే ఏంటి? లుకప్ అంటే ఏంటి అనంటే, ఒక రికార్డ్ అదేం చేస్తదంటే ఫెచింగ్ చేస్తది. ఓకేనా? ఒక రికార్డ్ ఫెచ్ చేస్తది. యూజింగ్ వాట్? ఇట్స్ కీ. సేమ్ లైక్ ఓబీజే ఓపెన్ అనమాట. ఓబీజే ఓపెన్ యాక్టివిటీలో మెథడ్ ఉంది గదా! అదేం చేస్తది? ఒక సింగిల్ రికార్డ్ ఫెచ్ చేస్తది. దేని ద్వారా అనంటే దానికొక క్లాస్ కీ ఉంటుంది గదా! ఆ క్లాస్ కీతోని అది ఫెచ్ చేస్తది. సేమ్ ఈ లుకప్ గూడా అంతే అనమాట. ఓకేనా? ఈ లుకప్ దేనికి వాడతామనంటే జస్ట్ డేటా రిట్రీవింగ్ పర్పస్. ఎన్ని రికార్డ్స్? ఒకటే రికార్డ్. మరి దేని ద్వారా? ఒక పారామీటర్ ద్వారా. ఏం పారామీటర్ అంటే క్లాస్ కీ. దట్స్ ఇట్. అంతే సింపుల్. రైట్. అంటే ప్రతి ఒక్క డేటా టైప్‌కి ఒక కీ ఉంటుంది గదా! ఆ కీస్ మనం ఇచ్చేస్తే, మనం కాన్ఫిగర్ చేస్తే ఆబ్వియస్‌లీ ఇక్కడ మనం పేజ్‌కే లుకప్ ఉంటుంది కాబట్టి పేజ్‌కి మస్ట్ అండ్ షుడ్ ఒక కీ అయితే ఉండాలి. ఓకేనా? రైట్ అనమాట. సో, కీ ఉంటే ఆ కీ ద్వారా మనకు తీసుకొనొస్తుంది. ఇదంతా బానే ఉంది. మనం ఉన్న కొత్త రికార్డ్ ఇప్పుడు మనం అప్డేట్ చేయడానికి మరేం వాడాలి? సో, ఇక్కడ లుకప్ ఏం చేస్తది తెలుసా? సో, ఎప్పుడైతే లుకప్ వాడతామో అదేం చేస్తది? ఫస్టు డేటా ఉందా? లేదా? ఫస్ట్ చెక్ చేస్తది. డేటా అనంటే క్లాస్ కీ. ఆ కీ ఉందా? లేదా? ఫస్ట్ చెక్ చేస్తది. ఇఫ్ ఇన్ కేస్ ఉంటే ఉన్న రికార్డ్ అప్డేట్ చేస్తది. అంతా బానే ఉంది. అది మన ప్రీవియస్ వీడియోలో చూసాము. ప్రీవియస్ సెషన్‌లో చూసాం. అంతా బానే ఉంది. మరి కొత్త రికార్డు ఇఫ్ ఇన్ కేస్ ఇన్సర్ట్ చేయడానికి మనం లుకప్ వాడితే నాకక్కడ ఎర్రర్ ఒస్తది. ఎందుకు అనంటే నేను జెప్పాను గదా! ఉన్న రికార్డ్ మాత్రమే చేస్తది. ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఉంటే మన కొత్త రికార్డు నాకు కావాలి అనుకుంటే లుకప్‌తోని అవ్వదు. ఎందుకంటే లుకప్ ఫంక్షనాలిటీ ఏంటి? ఉన్నది తీసుకురావాలి అంతే. అంతకుమించి ఏం లేదింక అది. ఓపీజే ఓపెన్. దట్స్ ఇట్. ఓకేనా? అదేమన్నా చేస్తదా? అప్డేట్ చేస్తదా? అదేం చేయదు గదా! ఓపెన్ చేసి పెడతది. దట్స్ ఇట్. అంతే ఇంగ. అప్డేట్ జేయడానికి మనం ప్రాపర్ సెట్ అలా వాడుకోవాల. సేమ్ అలానే అదే కాన్సెప్టు ఇక్కడ మనం ఏం జేయాలి అంటే అప్డేట్ జేయాలి గదా! అంటే దానికి అర్థం అవ్వాలే కదా! ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ కీ ఉంటే ఏం చేద్దాం? కీ లేకుంటే ఏం చేద్దాం? అనేది మనం ఫస్ట్ దీంట్లో మనం ఎగ్జిక్యూట్ జేయాలన్నమాట. ఇక్కడ మనం ఏం జేయాలి అనంటే ఇలాంటి కేస్‌లో సింపుల్‌గా ఒక చిన్న వెన్ కండిషన్ మనం రాసుకోవాలి. ఆ వెన్ కండిషన్ ఎలా ఉండాలి అనంటే ఇఫ్ ఇన్ కేస్ కీ లేకుంటే అనంటే ఏంటి? అంటే కొత్త రికార్డ్ అప్డేట్ జేస్తున్నాం. ఎందుకనంటే డేటాబేస్‌లో ఆ రికార్డే లేదు. ఆ కీ లేదు. ఎందుకంటే మనం కొత్తగా అప్డేట్ జేస్తున్నాం గాబట్టి. సో, మనం ఏదైతే కొత్తగా ఒక రికార్డ్ అప్డేట్ జేస్తున్నామో, ఫస్ట్ మనం ఏం చెక్ జేయాలి అనంటే వెన్ కండిషన్ రాసుకోవాలి. ఏం రాసుకోవాలి? ఎట్లా రాసుకోవాలి అనంటే మనం ఏదైతే కీ ఉందో అది ఉందా? లేదా? అనేది రాసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఆ వెన్ కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు మనం డీటీ రాసుకోవాలి. ఇప్పుడు మీకది ఒక్కసారి నేను ఆల్రెడీ చేశానది మీకది జూపిస్తాను. ఇదిగో ఈ విధంగా మనం ఇఫ్ ఎంప్టీ పారామ్స్ అనేది ఒక చిన్న వెన్ కండిషన్ రాసుకున్నాను. ఇది నా క్లాస్‌కి. ఈ క్లాస్‌కిలో నేనేం చెక్ జేస్తున్నాను అనంటే, అసలు ఈ కస్టడీ ఎంప్టీ ఉంటే ఓకేనా? ఈ కస్టడీ ఎంప్టీ ఉంటే నేనేం చెక్ జేస్తాను అనంటే, ఇది ట్రూ అయితే నాకు ఈ సోర్స్ సోర్స్ ఇది డేటా ట్రాన్స్‌ఫార్మ్ సోర్స్ నాకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఈ డేటా ట్రాన్స్‌ఫార్మ్ ఇక్కడ నేనేం రాసాను అనంటే సింపుల్‌గా
ఆ రోజు మనం డిస్కస్ చేసాం కదా! ఓకే. ఇఫ్ ఇన్ కేస్ మీరు మళ్ళీ మర్చిపోతే ఒక్కసారి మనందరికీ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా క్లాస్ మిస్ అయితే మీకు చూపిస్తాను. రైట్. డైరెక్ట్ ఇక్కడ నుంచి క్లిప్‌బోర్డ్ ఓపెన్ చేసేసుకొని ఇక్కడ మనకు పీవే వర్క్ పేజ్ డాట్ కస్ట్ డేటాలో నాకు కస్టమర్ ఐడీ అంటే కస్ట్ ఐడీ అనే ప్రాపర్టీ ఉంది. ఓకేనా? ఏ కంటెక్స్ట్‌లో ఇదిగో ఈ పలానా కంటెక్స్ట్‌లో ఉంది అనేది ఇక్కడ మనము మ్యాప్ చేసాము. ఇదిగో ఇక్కడ మనం మ్యాప్ చేసాం. పీవే వర్క్ పేజ్ అనేది నా కంటెక్స్ట్, వర్క్ కంటెక్స్ట్. ఇదొచ్చేసరికి ఏంటంటే నా డేటా ఇన్‌స్టెన్స్, డేటా కంటెక్స్ట్ అనమాట. ఓకేనా? సో, ఆ విధంగా మనం వచ్చేసరికి ఏంటి అనంటే, మనం ఇక్కడ ఏదైతే ఎంటర్ చేస్తున్నామో అంటే ఇది మన సోర్స్ అవుతుంది గదా! ఇది సోర్స్ ఎందుకవుతుంది అనంటే, ఇదే గదా మనం సేవ్ జేయాల్సింది. సో, కాబట్టి ఇక్కడ మనం ఏదైతే ఎంటర్ చేస్తున్నామో ఇది మనకు సోర్స్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు టార్గెట్ అంటే మనం ఎక్కడ సేవ్ కొట్టాలి? ఇక్కడ సేవ్ చేయాలి కాబట్టి ఏ కంటెక్స్ట్? ఇదిగో పలానా కంటెక్స్ట్ అనంటే, ఇదిగో ఈ పలానా కంటెక్స్ట్‌లో ఉంది కాబట్టి నాకిక్కడ సేవ్ కావాలి గాబట్టి, అంటే ఇక్కడ నుంచి డేటా నాకిక్కడికి రావాలి కాబట్టి, మనం ఏం చేస్తున్నామనంటే ఈ విధంగా డేటా అన్నది మ్యాప్ చేస్తున్నాము. సో, మ్యాప్ చేయడం వల్ల ఏమవుతుంది అనంటే దానికి ఇక్కడ డేటా అన్నది ఫెచ్ అవుతది. చక్కగా క్లిప్‌బోర్డ్‌లో పెట్టుకుంటది. ఓకేనా? ఫెచ్ అయితది. ఈ ఫెచ్ చేసిన దాన్ని మనం ఏం చేస్తున్నాం? సేవ్ చేస్తున్నాం. అంతే. ఏం లేదక్కడ. చాలా అంటే చాలా సింపుల్. ఓకేనా? డేటా సోర్స్ ఏంటి? ఉపయోగం ఏంటి? డేటా ఫెచ్ చేయడము. డేటా ఫెచ్ చేసి క్లిప్‌బోర్డ్‌లో పెట్టుకోవడం కాషీలాగా. రైట్. సో, ఎట్లా మనకింకా మన క్లిప్‌బోర్డ్‌లో ఉంటుంది గదా! సో, క్లిప్‌బోర్డ్‌లో వచ్చిన తర్వాత దాన్ని మనం ఏం చేస్తున్నాం? సేవ్ కొడుతున్నాం. అంతే. ఓకేనా? ఒక్కసారి మనం చూద్దాం. ఎలా సెట్ చేయొచ్చు? ఏంటి? సో అండ్ సో అన్నట్టు. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను అనంటే 1, 2, 3, 4, 5, 6, 7 అని పెడతాను. ఇక్కడ న్యూ రికార్డ్ అని ఇలా రాస్తాను. ఓకేనా? ఇప్పుడు ఏమవుతది? ఇక్కడ నాకేమన్నా 1, 2, 3, 4, 5, 6 ఏమన్నా ఉందా నాకు చూడాలి ఫస్ట్. హ్మ్. ఇక్కడ నాకేది లేదు కాబట్టి ఒక్కసారి నేనేం చేస్తున్నాను ఇట్లా 1, 2, 3, 4, 5, 6 అని ఇచ్చి సేవ్ కొడతాను. ఓకే. సేవ్ చేసిన తర్వాత ఒక్కసారి దీన్ని వచ్చి నేను రిఫ్రెష్ చేస్తాను. ఓకే. సో, రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఏమొచ్చింది? న్యూ రికార్డ్ అనొచ్చింది. ఓకేనా? న్యూ రికార్డ్ అని ఎందుకొచ్చింది అనంటే, మనకు ఇది సాటిస్ఫై అయింది. ఓకేనా? ఇది సాటిస్ఫై అయింది. ఇక్కడ నాకు ఎంప్టీ ఉంది గదా! సాటిస్ఫై అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. మరి నాకు ఇది సాటిస్ఫై అవ్వని సినారియో చూద్దాం ఒక్కసారి. ఒకసారి ఇంకొక కేస్ రన్ చేద్దాము. ఇక్కడొచ్చేసరికి ఏంటి అనంటే సీడబ్ల్యూ 1 ఉంది గదా! సో, ఇక్కడ రౌఫ్ అని ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఓల్డ్ రికార్డ్ అప్డేట్ ఓకేనా? ఓల్డ్ రికార్డ్ అప్డేట్ అని ఇలా రాస్తాను. ఒకసారి సేవ్ కొడతాను. సో, ఒక్కసారి ఇక్కడొచ్చి నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తే అప్పుడు నాకు CWR1 దగ్గర ఓల్డ్ రికార్డ్ అప్డేట్ అనొచ్చింది. కొత్త రికార్డ్ ఏమన్నా యాడ్ చేసిందది? కొత్త రికార్డ్ ఏం యాడ్ చేయలే గదా! ఎందుకు అనంటే ఆల్రెడీ ఉన్న రికార్డ్ అది అప్డేట్ చేస్తుంది. ఎందుకు అనంటే అక్కడ వెన్ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి లుకప్ వాడినాం కాబట్టి లుకప్ ఏం చేస్తది? ఉన్న రికార్డ్ ఉందా? లేదా? ఫస్ట్ చెక్ చేస్తది. ఉంటే బ్రహ్మాండం చాలా చక్కగా అదేం చేస్తది? ఉన్న రికార్డ్ అప్డేట్ చేస్తది. అంతే సంగతులు. ఇఫ్ ఇన్ కేస్ లేదనుకో మిస్సింగ్ పారామీటర్స్ అని అంటది గదా! మిస్సింగ్ కీ అని అంటది. అందుకు మనకు కమిట్ ఎర్రర్ అని వస్తా ఉంటది. ఓకేనా? అది బడి చాలామంది కంగారు పడతారు. ఏమేమో కాన్ఫిగర్ చేస్తా ఉంటారు. ఏం అవసరం లేదు. చాలా సింపుల్. డేటా పేజు, సేబుల్ డేటా పేజ్ అన్నది చాలా అంటే చాలా సింపుల్. కాకపోతే ఏంటంటే కరెక్ట్ పద్ధతిలో మనం వాడుకోవాలి. రైట్. అయిపోయింది. సో, ఇదంతా కాన్ఫిగర్ చేసాం. అంతా బానే ఉంది. మరి ఇది ఎక్కడ ఇన్వోక్ చేయాలి సో అండ్ సో అని అంటే మనకు లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం. ఓకేనా? ఫ్లో యాక్షన్ లెవెల్‌లో ఆ! మనం వచ్చి ఇంకోటి యాక్టివిటీలో ఓకేనా? ఈ విధంగా మనం చేసుకోవచ్చనమాట. రైట్. సో, ఇప్పుడు ఈరోజు వచ్చరికి నేను ఎక్కడ చేశాను అనంటే యాహ్! సో, ఈ విధంగా చేశాను. ఇంకోటి చాలామంది మనం వచ్చరికి ఏంటంటే పారామీటర్స్ దగ్గర ఏం పారామీటర్ యూజ్ చేయాలి అనేది క్వెషన్ చాలామంది ఉంటుందనమాట. ఓకేనా? ఇక్కడ కొంచెం కన్‌ఫ్యూజన్ వచ్చి రాంగ్ పారామీటర్స్ ఇస్తా ఉంటారు. సో, రాంగ్ పారామీటర్స్ ఇస్తే అక్కడ మళ్ళీ ఇన్‌వాలిడ్ లేకుంటే మిస్సింగ్ పారమ్స్ అనో, మిస్సింగ్ కీస్ అనో ఇట్లా మనకు ఎర్రర్స్ వస్తా ఉంటుందనమాట. ఓకేనా? సో, అలా అనమాట. సో, ఇది ఏంటి అనంటే జనరల్‌గా ఇక్కడొచ్చరికి ఏంటి మనము మనం ఎంటర్ చేస్తున్న మళ్ళీ ఒకసారి మీకోసం ఒక కేస్ క్రియేట్ చేస్తే అప్పుడు మీకు అర్థమైతది. ఇది కీ గదా! కస్టడీ అన్నది నా కీ. అంతే గదా! కస్టడీ అన్నది నా కీ. ఇది కీ. కస్టడీ అన్నది కీ. ఇది నేను ఎంటర్ చేస్తున్నా. దీని ద్వారానే కదా నాకిప్పుడు ఇక్కడ నాకు సేవ్ అవ్వాలి. ఓకేనా? వితౌట్ కీ నాకు సేవ్ అవుతుందా? అవ్వదు. ఓకేనా? దట్ ఈస్ ద ఫస్ట్. అయితే నేనిక్కడ ఏం చేస్తున్నాను కస్ట్ ఐడీ అని ఉంది గదా! సింపుల్‌గా ఒక్కసారి ఇక్కడికొచ్చి నేను క్లిప్‌బోర్డ్ ఇలా ఈ విధంగా ఓపెన్ చేసి పీవై వర్క్ పేజ్ డాట్ కస్ట్ ఐడీ డాట్ కస్ట్ డేటా డాట్ కస్ట్ ఐడీ అని ఇచ్చుకుంటే సరిపోతది. ఇప్పుడు నాకు అదే గదా పారామీటర్స్. ఇప్పుడు నాకు అదే పారామీటర్స్ కాబట్టి అదే ఇచ్చాను. అదే ఇచ్చాను.
కొంతమందికి ఎర్రర్ వస్తది. ఆబ్వియస్‌లీ ఎందుకనంటే పీవై వర్క్ పేజ్ డాట్ కస్టేడా అన్నది నాకు ఈ కంటెక్స్ట్‌లో లేకుంటే అప్పుడు మనం ఏం జేసుకోవాలి అనంటే చాలా చక్కగా ఈ విధంగా మనం డిఫైన్ జేసుకోవాలి. సేమ్ కంటెక్స్ట్‌లో లేకుంటే. సేమ్ కంటెక్స్ట్ ఉంటే ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? బట్ ఇట్స్ గుడ్ టు హావ్ టు డిఫైన్ దీస్ ఇన్ పేస్ అండ్ క్లాసెస్ టు నో ది కంటెక్స్ట్. తెలవాలి గదా! ఆల్గోరిథం తెలవాలి గదా! మరి ఏం కంటెక్స్ట్ వాడుతున్నాం ఏంటి సో అండ్ సో అన్నట్టు. బట్ ఇట్ ఆల్ గుడ్ ప్రాక్టీస్ అనమాట. అలా అని పేజీలు మీరు పెట్టకండి. ఎందుకనంటే అన్నెసెసరీలీ మన క్లిప్‌బోర్డ్ పైన పేజీలు క్రియేట్ అయితాయి. ఓకేనా? అలాంటియేం జేయమాకండి. రైట్. సో, ఈ విధంగా మనం చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ ఈ కస్టడీ అన్నది మనకు పారామీటర్ కాబట్టి, ఈ పారామీటర్ మనం ఏదైతే ఎంటర్ చేస్తున్నామో అది దాని బేస్డ్ పైన మనకు సేవింగ్ అవ్వాలి కాబట్టి, ఇది మనం ఇస్తున్నాం. అంతే సంగతులనమాట. ఓకేనా? సో, బ్యాక్ ఎండ్‌లో ఇది ఆల్గోరిథం ఇది చెక్ జేసుకుంటుంది. ఇది చెక్ జేసి అప్పుడు ఇది కరెక్ట్‌గా మ్యాప్ చేస్తుంది. కస్టడీ తీసుకొని మ్యాప్ చేస్తుంది. ఇది సంగతి. ఇది మనం చూసాం. రైట్. అంతా బానే ఉంది. ఓకే. మనకు ఓల్డ్ రికార్డర్‌ది అయిపోయింది. న్యూ రికార్డర్‌ది అయిపోయింది. అంతా బానే ఉంది. ఓకేనా? రైట్. సో, ఇప్పుడు మనం కొంచెం ఇంటర్వ్యూ కాన్సెప్ట్ చూద్దాం. ఓకేనా? మరి ఏ విధంగా క్వెషన్స్ ఎయొచ్చు, ఏ విధంగా అడగొచ్చు, మరి దానికి ఎట్లా ఆన్సర్ చెప్పాలి అన్నది ఒకసారి మనం చూసినట్టయితే ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అని ఉన్నది. అంటే సేబుల్ డేటా పేజు ఎట్లా ఆర్డర్ అసలు ఎట్లా ఎగ్జిక్యూట్ అయితది? అంటే ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటది ఫ్లో యాక్షన్‌లో అని అడిగితే, సో, ఫస్ట్ ఫ్లో యాక్షను ఇది ఓపెన్ చేస్తే మనకొచ్చేసరికేంటంటే కాస్త ఈ రోబోటిక్ ఆటోమేషన్ కొంచెం పక్కన పెడితే మనకు పోస్ట్ ప్రాసెసింగ్‌లో ఫస్ట్ ఏముంటది? సేబుల్ డేటా పేజ్ ఉంటది. రైట్. సేబుల్ డేటా పేజ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఓకేనా? డైరెక్ట్ అది సేవ్ అవ్వదు గదా! డైరెక్ట్ అది డేటాబేస్ సేవ్ అవ్వదు గదా! ఓకేనా? కమిటాషన్ జరగాలన్నమాట. ఓకే. రైట్. సో, ఇదంతా ఫస్ట్ సేవింగ్. సేవ్ డేటా పేజ్ ఎగ్జిక్యూట్ అయితది. దాని తర్వాత డేటా ట్రాన్స్‌ఫార్మ్ అన్నది ఎగ్జిక్యూట్ అయితది. దాని తర్వాత యాక్టివిటీ అన్నది ఎగ్జిక్యూట్ అయితది. ఓకేనా? అర్థమైందా? రైట్. అంటే జస్ట్ బిఫోర్ ది డేటాబేస్ సేవింగ్‌కి జస్ట్ బిఫోర్ ముందు మనకు యాక్టివిటీ అన్నది రెస్పాన్సిబుల్. అంటే యాక్టివిటీలో మనమేమన్నా ఎర్రర్ హ్యాండ్లింగ్ రాసుకోవాలి అననుకుంటే, ఏమన్నా ఎర్రర్ మెసేజ్‌లు హ్యాండిల్ చేయాలి అననుకుంటే, మనము చాలా చక్కగా యాక్టివిటీలో యూజ్ చేసుకోవచ్చు. ఇది పెగానే రికమెండ్ చేస్తుంది మనకు. బట్ దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అది నీకు చెప్తాను. రైట్. సో, ఆర్డర్ ఆఫ్ ప్రాసెసింగ్ ఇలా అన్నమాట. ఎగ్జిక్యూషన్ ఇలా జరుగుతుంది. ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏంటి? సేవబుల్ డేటాబేస్, దాని తర్వాత డేటా ట్రాన్స్‌ఫార్మ్, దాని తర్వాత యాక్టివిటీ. ఓకే. ఇది నిద్రలో అడిగినది చెప్పాలి. సింపుల్. యాస్ సింపుల్ యాస్. రైట్. నెక్స్ట్ విచ్ వన్ విల్ ఎగ్జిక్యూట్ ఫస్ట్ సేవ్ ఆర్ డేటా సోర్సెస్ అంటే ఈ విధంగా అడుగుతున్నారన్నమాట. ఓకేనా? మరి ఆబ్వియస్‌లీ నీకు ఒక డేటా లేనిది, ఒక డేటా సోర్స్ లేనిది నువ్వు సేవ్ ఎట్లా చేస్తావు? సేవ్ చేయలేవు కాబట్టి ఆబ్వియస్‌లీ మనకు డేటా సోర్స్ అనేది ఉండాలి. ఆ డేటా సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ డేటా సోర్స్ అన్నది మన ఇష్టం. ఇక్కడ మనం ఏదైతే కాన్ఫిగర్ చేసామో, ఇక్కడ మనము కండిషన్ ద్వారా డేటా ఫెచ్ చేస్తున్నాం కాబట్టి, ఈ ఒకసారి డేటా ట్రాన్స్‌ఫార్మ్ ఇచ్చాను. లేక ఇఫ్ ఇన్ కేస్ ఈ వెన్ కండిషను సాటిస్ఫై అవ్వకుంటే లుకప్ వాడుతున్నాను. అంటే ఈ ఫస్ట్ ఇది ఉండాలి గదా నాకు. ఒక డేటా సోర్స్ అనేది ఉండాలి. అది ఉంటేనే గదా నాకు సేవ్ అయ్యేది. ఓకే. సో, అది క్వెషన్. సెకండ్, ఈస్ దేర్ ఎనీ వే ఫంక్షన్ టు ట్రిగ్గర్ సేవ్ ఇన్ ఎ డీటీ? డీటీలో ఏమన్నా ఫంక్షన్ ఉంటుందా సేవింగ్ అంటే? నో. డీటీకి ఏంటి అనంటే జస్ట్ ఫర్ మ్యాపింగ్ పర్పస్ మాత్రమే మనం వాడుకోవాలి. అది యూజ్ అవుతది. సేవింగ్ పర్పస్ యూజే అవ్వదు. సేవింగ్ పర్పస్ ఏమేమి యూజ్ అయితాయి అనంటే యాక్టివిటీ, డేటాబేస్ గంతే. ఓకేనా? సో, అదర్ థాన్ ఏది డేటా ట్రాన్స్‌ఫార్మ్ మనకు సేవింగ్ ఆపరేషన్ జరగదు. ఇంటర్వ్యూయర్ ఎలాంటి ఎంత ట్రిక్కీ క్వెషన్ ఎంత కన్‌ఫ్యూజన్ ట్రై చేసినా గాని డీటీతోని జరగదు. దట్స్ ఇట్. నువ్వేమన్నా వాడుకో. ఓకే. ఇంత కుండబద్దలుగా ఆన్సర్ చెప్పేసాను. రైట్. ఫర్ ఒక్కసారి దీన్ని ఎలాంగేట్ చేద్దాం. యాహ్! ఫర్ మల్టిపుల్ సేవ్ ప్లాన్స్ కెన్ వి స్టాప్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది సెకండ్ ఫస్ట్ వన్ ఫెయిల్స్. ఓకే. ఈడేం అడుగుతున్నాడు అంటే ఫర్ సపోజ్ ఇక్కడ మనకు సేవింగ్ ఆప్షన్ ఉంది. ఫస్ట్ వన్ ఫెయిల్ అయితే ఫస్ట్ వన్ ఏదైతే ఇక్కడ మనం రాస్తున్నామో సేవింగ్ ఆపరేషన్ చేస్తున్నామో మరి ఫస్ట్ వన్ ఫెయిల్ అయితే మరి సెకండ్ వన్ ఆపచ్చా అని అడుగుతున్నాడనమాట. ఓకేనా? ఈ విధంగా క్వెషన్. ఫస్ట్ వన్ ఫెయిల్ అయితే అంతే ఇంక. అంతే సంగతులింక. ఓకేనా? మళ్ళీ సెకండ్ దాకా ఎళ్ళదనమాట. ఇట్ వోంట్ పిక్. ఓకే. ఆల్గోరిథం అలా పిక్ చేసుకోదు. ఫస్ట్ ఫెయిల్ అయిందంటే అంతే సంగతులింక. రైట్. ఓకేనా? ఇంకోటొచ్చేసరికి ఏందనంటే ఈస్ దేర్ ఎనీ వే వర్క్ అరౌండ్ ఇఫ్ ద ఫస్ట్ వన్ ఫెయిల్స్. ఓకే. అంటే మరి ఫస్ట్ వన్ ఫెయిల్ అయితే అంతే గదా! మరి ఇంకేమన్నా ఛాన్స్ ఉందా? ఏమన్నా వర్క్ అరౌండ్ ఉందా అనంటే యెస్ వి హావ్.
అది ఎలా చేసుకోవచ్చు సో అండ్ సో అని అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు 3 కండిషన్‌లున్నాయి. 3 సేవింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. 3 సేవింగ్ ఆప్షన్స్ అని అంటే నాకు ఫస్ట్ సేవ్ అయిన తర్వాత సెకండ్ సేవ్ అవ్వాలి. లేదు అనంటే ఫస్ట్‌ది సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత సెకండ్‌ది ఫెయిల్ అయిన తర్వాత థర్డ్ గూడా ఇట్లా అంటే ఈ విధంగా అంటే ఒక సేవ్ ఆప్షన్స్‌లో నాకు ఎర్రర్ ఉంటే సెకండ్ దానికి నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలా? అవ్వకూడదా? అన్నది మన దానిపైన ఆధారపడి ఉంటది. ఇప్పుడు క్వెషన్ ఏంటి? సేవ్ అవ్వాలా? సేవ్ అవ్వకూడదా? ఆహ్, ఈస్ దేర్ ఎనీ వర్క్ ఆన్ ఇట్? ఇఫ్ ద ఫస్ట్ వన్ ఫెయిల్స్ నీడ్ టు కంటిన్యూ విత్ ద సెకండ్ సేవ్ ప్లాన్. దట్స్ ఇట్. అంటే సెకండ్ వన్ సేవ్ అవ్వాలి అని అంటున్నాడు. అంటే సెకండ్ వన్ సేవ్ అవ్వాలా? అవ్వకూడదా? అంటలేడు. సెకండ్‌కి పిక్ అవ్వాలంటున్నాడు. అది సేవా? కాదా? సెకండరీ థింగ్ అది. ఓకేనా? ఫర్ సపోజ్ సేవే అనుకుందాం. దానిదేముంది కొంచెం ఈజీగా ప్రాసెస్ అర్థం చేసుకోవడానికి సేవే అనుకుందాం. అంటే ఫస్ట్ వన్ ఫెయిల్ అయితే అక్కడికి ఎండ్ అయిపోతది కదా! జనరల్‌గా. మరి ఫస్ట్ వన్ ఫెయిల్ అయితే నాకు సెకండ్ కూడా పిక్ అవ్వాలి. నాకు ఎక్స్‌క్లూజన్‌లో పిక్ అవ్వాలి అనే క్వెషన్ ఇస్తాడు. ఓకేనా? సో, రైట్. ఈ విధంగా ట్రికింగ్ ఉంటాయన్నమాట. మరి ఎట్లా అనంటే ఒక్కసారి నేను మీకు చెప్పినది మాటలు ఒకసారి మళ్ళీ రీట్రేట్ చేస్తాను. ఇక్కడ మనకేం పిక్ అవుతుంది? ఫస్ట్ మనకు పోస్ట్ ప్రాసెసింగ్‌లో ఫస్ట్ మనకు డేటా పేజ్ పిక్ అయితది. ఫస్ట్ ఈ డేటా పేజ్‌లో అంటే ఈ సేబుల్ డేటా పేజ్‌లో ఏమేముంటే ఫస్ట్ చూద్దాం. ఏమేముంటాయనంటే ఈ విధంగా ఇక్కడ వెయిట్ మినిట్ మ్యాన్. యాహ్! సో, ఇక్కడ మనకు రెస్పాన్స్ డీటీ ఉంటుంది గదా! ఈ రెస్పాన్స్ డీటీలో ఫస్ట్ మనం ఏం చేయాలి అనంటే ఈ రెస్పాన్స్ డీటీలో మనకు ఫస్ట్ సేవింగ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఓకేనా? అది సేవ్ అయ్యే ముందే అంటే కమిట్ అయ్యే ముందే మనం ఏం చేయాలి అనంటే ఎర్రర్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ రిమూవ్ చేయాలి. ఓకేనా? అలా రిమూవ్ చేయడం వల్ల ఏమవుతుంది అనంటే నాకు సెకండ్‌ది ఆరాంసే పిక్ అవుతుంది. అదంతా ఎక్కడ కాన్ఫిగర్ చేసుకోవాలి అంటే రెస్పాన్స్ డీటెయిల్‌లో చాలా చక్కగా మనము కాన్ఫిగర్ చేసుకోవాలి అన్నమాట. అంటే రెస్పాన్స్ డీటెయిల్‌లో మనము ఫస్ట్‌ది బిఫోర్ సేవింగ్ అంటే బిఫోర్ కమిట్ అయ్యేది అప్పుడే మనము ఈ యొక్క ఎర్రర్స్ అన్నది రిమూవ్ చేసినట్టయితే చాలా చక్కగా సెకండ్‌ది కూడా పిక్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా చేయొచ్చు. దానితో పాటు మనకొచ్చేసరికి ఏంటి అనంటే మనము ఏది దీనితోని గూడా పెట్టుకోవచ్చు. అప్లై డీటీతోని పెట్టుకోవచ్చు. ఓకేనా? కాకపోతే అప్లై డీటీ ఎప్పుడు వర్క్ అవుతుందనంటే ఈళ్ళకెళ్ళి ఎగ్జిట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే అవుతుంది. సరే. ఇంకో ఆప్షన్ గూడా ఉంది మనకు. యాక్టివిటీ ఉంది గదా! ఈ యాక్టివిటీలో చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా మనము ఏది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేసుకోవచ్చు. ఏమన్నా ఎర్రర్స్ ఉంటే. ఓకేనా? సేవబుల్ డేటా పేజ్‌లో ఏమన్నా ఎర్రర్స్ ఉంటే, ఓకేనా? ఒక సేవ్ ఆప్షన్సో సంథింగ్ ఏదో ఏమన్నా ఎర్రర్స్ ఉంటే, ఆ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చాలా చక్కగా మనము యాక్టివిటీ ద్వారా మనం చేసుకోవచ్చు. ఓకేనా? ఎందుకనంటే లాస్ట్ ఫైనల్ నీకు రన్ అయ్యేది యాక్టివిటీయే కాబట్టి యాక్టివ్‌తోని చేసుకోవచ్చు. బట్ ఇక్కడ పెగా ఏం రికమెండ్ చేస్తుంది అనంటే, మనం ఎప్పుడైతే యాక్టివిటీ యూజ్ చేస్తున్నామో కొంచెం డేటా కంకరెన్స్ అన్న దాని మీద ఆలోచించాలన్నమాట. ఏమన్నా డిస్క్రబెన్సీస్ ఉంటుందా? డేటా డిస్క్రబెన్సీస్ ఉంటుందా? అలాంటివి మనం ఆలోచించుకొని అన్నిటికి సై అంటేనే అప్పుడు మనం ఈ యాక్టివిటీ ద్వారా మనము ఏది పోస్ట్ ప్రాసెసింగ్ యాక్టివిటీ ద్వారా మనం వచ్చేసరికైనా ఎర్రర్ హ్యాండ్లింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, పెగా కూడా చాలా చక్కగా ఇది రికమెండ్ చేస్తుంది అండ్ హెల్తీ ఎన్విరాన్మెంట్ కూడా చెప్తుందన్నమాట. ఇది హెల్తీగా ఇది చేసుకోవచ్చు అని చెప్తుందన్నమాట. అంటే రెస్పాన్స్ డీటీ ఈజ్ వెరీ గుడ్ టు హావ్ అండ్ యాక్టివిటీ ఆల్సో ఇట్స్ వెరీ గుడ్ టు హావ్. బట్ ఉంది గదా అన్నట్టు ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ చేయకండి. ఎప్పుడైతే చెప్పాను కదా! డేటా కన్సిస్టెన్సీ కానివ్వండి, డేటా కాంకరెన్స్ ఏదైతే డిస్క్రిపెన్సీస్ ఉంటాయో అవి క్రియేట్ చేస్తుంది కాబట్టి, సో, యూజర్ స్టోరీ ప్రకారము, సినారియో ప్రకారం ఇఫ్ ఇన్ కేస్ నీడ్ ఉంటే మాత్రం ఇలాంటి యాక్టివిటీ చేయాలి. ఓకేనా? సో, ఇది సంగతి. ఓకే. ఇంకో క్వెషన్ ఏంటి అనంటే ఐటరేషన్. ఓకేనా? ఐటరేషన్ అంటే లూపింగ్ అన్నమాట. మరి లూపింగ్ ఎలా చేసుకోవచ్చు అనంటే సింపుల్‌గా ఆబ్వియస్లీ ఇదొచ్చేసరికి ఏంటంటే పేజ్ కాబట్టి సింపుల్‌గా అయిపోతుంది. మరి లిస్ట్ కాబట్టి ఎలా చేసుకోవచ్చు అనంటే సింపుల్ ఏం లేదు. లిస్ట్‌లో మనం ప్రీవియస్ క్లాస్ చూసాం గదా! ప్రీవియస్ సెషన్‌లో ఏంటి మనకు కనెక్టర్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మనకు వచ్చేది సింపుల్‌గా యాక్టివిటీ. కనెక్టర్ కొంచెం పక్కన పెడితే మన యాక్టివిటీ ద్వారా చాలా సింపుల్ చేసుకోవచ్చు. ఈవెన్ పెగా ఆల్సో రికమెండ్స్ టు యూజ్ దిస్ యాక్టివిటీ. ఆ పెగా మనకెలా సజెస్ట్ చేస్తుంది అనంటే ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి ఆబ్వియస్‌లీ లూపింగ్ పెట్టుకోవాలి. రిజల్ట్స్ ఏదైతే వచ్చిందో లూపింగ్ పెట్టుకోవాలి చాలా చక్కగా. లూపింగ్ పెట్టుకున్న తర్వాత మనం ఏం జేసుకోవాలి మంచి చక్కగా ఒక సింగిల్ రికార్డ్ ఓపెన్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత లేకుంటే పేజ్‌ని ఒక క్రియేట్ చేసుకోండి చాలా చక్కగా. క్రియేట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి ఆ రికార్డు. ఓకేనా? ఓపెన్ చేసుకునే ముందే ఏం జేసుకోవాలి అంటే చాలా చక్కగా మనము ఎర్రర్ హ్యాండ్లింగ్ జేసుకోవాలా. ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎట్లా జేసుకోవాలంటే ఉన్న రికార్డ్ ఉందా లేదా ఫస్ట్ చెక్ జేసుకోవాలా. ఇఫ్ ఇన్ కేస్ లేకుంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ పెట్టుకోవాలా. రైట్ అయిపోయింది. ఓకే. ఓపెనింగ్ చేసుకున్నావు. ఓపెనింగ్ చేసుకున్న తర్వాత నువ్వు ఏ విధంగా అయితే నువ్వు ప్రాపర్టీ మ్యాప్ చేస్తున్నావో ప్రాపర్టీ సెట్ చేసుకో. చాలా చక్కగా కంటెక్స్ట్ మెయింటైన్ చేసుకో. మెయింటైన్ చేసుకున్న తర్వాత సేవింగ్ ఆప్షన్ పెట్టుకో. సేవింగ్ ఆప్షన్ ఎలా పెట్టుకోవాలి అనంటే లాస్ట్ కమిట్ పెట్టుకోకు. ఓబీజేసీ రైట్ నో పెట్టు. ఓకేనా? ఎందుకు అనంటే ప్రతి ఒక్క రికార్డ్‌ను ఓపెన్ చేస్తున్నావు, ప్రాపర్టీ సెట్ చేస్తున్నావు, సేవ్ చేస్తున్నావు. అంటే ఒక్కొక్క రికార్డ్ నువ్వు సేవ్ చేస్తున్నావు కాబట్టి
ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క ఇన్స్టెంట్ నువ్వు సేవ్ చేయాలి. ఇన్‌స్టెంట్‌గా నువ్వు సేవ్ చేయాలి కాబట్టి యూ కెన్ యూజ్ రైట్ నౌ. రైట్ నౌ యూజ్ చేసిన తర్వాత అక్కడ మనము ఎగ్జిట్ ఐట్రేషన్ అనేది కూడా వాడాలి. వాడితే ఇట్స్ గుడ్ టు హావ్. ఇదంతా కాకుండా ఇంకా మనము ఇంకేం వాడుకోవచ్చు అనంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వాడుకోవచ్చు. మనకు చాలా ఏది ఓటీబీ వెన్ కండిషన్స్ ఉన్నాయన్నమాట. హాస్ ఎర్రర్స్ అని. ఓకేనా? లేకుంటే మనకు చాలా మనకు డేటా ట్రాన్స్‌ఫార్మ్సే ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇది ఎర్రర్ హ్యాండ్లింగ్ అన్నమాట. ఓకేనా? సో, అలాంటి మనం యూజ్ చేసుకోవచ్చు. లూపింగ్ ఐట్రేషన్స్‌కి. ఓకేనా? సో, ఈ విధంగా మనం ఐట్రేషన్ చేసుకోవచ్చు. అది నేను మీకు నెక్స్ట్ సెషన్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రైట్. నెక్స్ట్ మల్టిపుల్ సేవ్. మల్టిపుల్ సేవ్ ఎట్లా చేసుకోవచ్చు అనంటే మనము డ్యూరింగ్ వి విల్ బి హావింగ్ ఎ సేవ్ ఆప్షన్స్ అన్నమాట. ఇక్కడ మనకు వెన్ కండిషన్ నుంచెల్లి మనకు ఇక్కడ సేవింగ్ పెట్టుకోవచ్చు. ఒక వెన్ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ వెన్ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అననుకో దెన్ ఏమైతది ఫస్ట్ ఫెయిల్ అయింది అంతే సంగతులింక. ఓకేనా? సో, ఆ విధంగా. ఓకే. సో, ఇవి అన్నమాట క్వెషన్స్ ఈరోజు క్వెషన్స్. ఇంకా నేను అంటే ఈజీ క్వెషన్స్ చేస్తలేననమాట. ఓకేనా. ఈజీ క్వెషన్స్ మీకు ఆల్రెడీ తెలిసినయే. అంటే ఆల్రెడీ మనము ఇంటర్వ్యూ క్వెషన్స్ 2 ఏది ఎపిసోడ్స్ చేశాననమాట. ఓకేనా. దాంట్లో మీకు ఏది ఎన్ నంబర్ ఆఫ్ ఏది క్వెషన్స్ అని డేటా పేజ్ మీద అడిగాను. ఓకేనా. బట్ ఇక్కడొచ్చేసరికి ఏంటంటే సేవబుల్ డేటా పేజ్‌తోని కొంచెం అంటే కన్‌ఫ్యూజన్‌గా ఉండే క్వెషన్స్ ఏదైతే ఉంటాయో మీకది చూపెట్టాననమాట. ఓకేనా. అది సంగతి. సో, మనం వచ్చరికి నెక్స్ట్ సెషన్‌లో ఇంకా మనం డీప్‌గా ప్రతి ఒక్క రోజు మనము ఇంటర్వ్యూ కాన్సెప్ట్‌తోని మనము ఫైండ్ చేద్దాము, ఎక్స్‌ప్లోర్ చేద్దాము, కొత్తగా నేర్చుకుందాము. ఓకేనా. సో, అది సంగతి. సో, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కొంచెం మన ఫ్రెండ్ సర్కిల్‌లో మన ఏది నెట్‌వర్క్‌లో కొంచెం షేర్ చేయండి. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి కొంచెం నాలెడ్జ్ షేరింగ్ చేస్తే ఏంటి అనంటే అందరం కొంచెం అప్‌గ్రేడెడ్ ఉండాలి. మన ఫ్యామిలీ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. మన ఫ్యామిలీ కొంచెం ఎక్స్‌పాండ్ అవ్వాలి. మన ఫ్యామిలీ కొంచెం కొత్త కొత్త రూల్స్ కానివ్వండి ఎక్స్‌ప్లోర్ చేయాలా. నేను గూడా నేర్చుకుంటాను. నాదేమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఎందుకనంటే ప్రతి ఒక్కరు ఇక్కడ నేర్చుకోవడానికే వచ్చారనమాట. అది సంగతి. సో, ఇఫ్ ఇన్ కేస్ మన కంటెంట్స్ ఓకేనా. కెరీర్ గురించి గానీ, లేకుంటే పెగా గురించి గానీ, ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి కొంచెం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే సపోర్ట్ వచ్చి చేయండి. కొంచెం సపోర్ట్ చేస్తే ఏంటి అనంటే కొంచెం నాకు గూడా కొంచెం కొత్త కొత్త వీడియోస్ కొత్త డైలీ అప్డేట్ ఇవ్వడానికి కొంచెం నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్‌గా ఉంటుందనమాట. ఓకేనా. సో, అది సంగతి. సో, నేర్చుకోండి. చక్కగా నేర్చుకోండి. ఓకే. సో, అది సంగతి. రైట్. ఆల్ ది బెస్ట్. హ్యాపీ లెర్నింగ్. హ్యాపీ పెగా. బై.